ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్. ఫ్రెండ్స్, క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటినీ డెవలప్ చేసినప్పుడు ఒక కంప్లీట్ అప్లికేషన్ లేదా ప్రొడక్ట్ అనేది రూపొందించబడుతుంది. ఆ యొక్క కంప్లీట్ అప్లికేషన్ని టెస్ట్ చేసేదాన్ని సిస్టమ్ టెస్టింగ్ అంటారు. ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ని కొన్ని విధాలుగా క్లాసిఫై చేయబడింది. అది క్లాసిఫై ఎందుకు చేయబడింది, క్లాసిఫై చేయడానికి గల కారణాలు ఏమిటి, క్లాసిఫికేషన్ ఏ విధంగా చేశారు, క్లాసిఫికేషన్ చేసిన తర్వాత సిస్టమ్ టెస్టింగ్ని ఎన్ని విధాలుగా విభజించారు, వాటి యొక్క టెక్నికల్ డీటెయిల్స్ ఏమిటి, అవి తెలుసుకునేందుకు లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వెల్కమ్ టు Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe the channel. ఫ్రెండ్స్, సిస్టమ్ టెస్టింగ్లో కంప్లీట్ అప్లికేషన్ని మనం టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఒక అప్లికేషన్లో 100 కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఆ 100 రిక్వైర్మెంట్స్ని మనం టెస్ట్ చేయవలసి ఉంటుంది. మనం ఒక రిక్వైర్మెంట్ని వివిధ టెస్ట్ కండిషన్స్ ద్వారా వివిధ రకాలుగా మనం టెస్ట్ చేస్తాం. అవి టెస్ట్ చేయడానికి టెస్ట్ కేసెస్ కూడా రూపొందించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లాగిన్ పేజ్ని తీసుకున్నట్లయితే కరెక్ట్ యూజర్ ఐడి, కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు హోమ్ పేజ్ అనేది డిస్ప్లే కావాల్సి ఉంటుంది. ఇది ఒక రిక్వైర్మెంట్. ఈ యొక్క రిక్వైర్మెంట్ని టెస్ట్ చేయడానికి మనం కరెక్ట్ యూజర్ ఐడి, కరెక్ట్ పాస్వర్డ్తో టెస్ట్ చేస్తాం. అంతేకాకుండా రాంగ్ యూజర్ ఐడి, కరెక్ట్ పాస్వర్డ్తో టెస్ట్ చేసి అప్లికేషన్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలుసుకుంటాం. అదేవిధంగా కరెక్ట్ యూజర్ ఐడి, రాంగ్ పాస్వర్డ్, 2 యూజర్ ఐడి, పాస్వర్డ్ రాంగ్ ఇచ్చి అప్లికేషన్ బిహేవియర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. అంతేకాకుండా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు హోమ్ పేజ్ డిస్ప్లే కావడానికి ఎంత టైం తీసుకుంటుందో క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం టెస్ట్ చేస్తాం. అంతేకాకుండా రాంగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఎర్రర్ మెసేజ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో లేదో కూడా మనం వాలిడేషన్ చేస్తాం. ఈ విధంగా ఒక రిక్వైర్మెంట్ని టెస్ట్ చేయడానికి మోర్ దెన్ 5 అంతకన్నా ఎక్కువ టెస్ట్ కేసెస్ ద్వారా మనం టెస్ట్ చేయవలసి ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్లో 100 రిక్వైర్మెంట్స్ ఉంటే దాన్ని టెస్ట్ చేయడానికి 500 కన్నా ఎక్కువ టెస్ట్ కేసెస్ అనేవి ఉంటాయి. సో ఈ 500 టెస్ట్ కేసెస్ని టెస్ట్ చేయడానికి చాలా సమయం అనేది తీసుకుంటుంది. ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ జరపడానికి టెస్టర్స్ చాలా సమయం అనేది కేటాయించవలసి వస్తుంది. ఈ టైం ఫ్యాక్టర్ ముఖ్య కారణం చేత సిస్టమ్ని క్లాసిఫై చేయడానికి దారితీసింది. ఫ్రెండ్స్, ఒక రిక్వైర్మెంట్ని టెస్ట్ చేయడానికి 5 నుంచి 10 టెస్ట్ కేసులు అనేవి టెస్ట్ టీమ్ ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుంది. సో లాస్ట్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి 70th రిక్వైర్మెంట్ లేదా 90th రిక్వైర్మెంట్ని అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి చాలా రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, తక్కువ సమయంలో వితిన్ లెస్ స్పాన్ ఆఫ్ టైంలో సిస్టంలో ఉన్నటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా, ఉన్న రిక్వైర్మెంట్స్ పనిచేస్తున్నాయా లేదా వాలిడేషన్ చేసుకునేందుకు సిస్టమ్ టెస్టింగ్ని క్లాసిఫై చేయవలసి. ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్లో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం క్లాసిఫికేషన్ అనేది ఏ విధంగా చేశారని. ఫ్రెండ్స్, ఈ క్లాసిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్ ఆధారంగా చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, లాగిన్ పేజ్
ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆ యొక్క రిక్వైర్మెంట్ని టెస్ట్ చేయడానికి కరెక్ట్ యూజర్ ఐడి, కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి హోమ్ పేజ్ వస్తుందో లేదో వెరిఫై చేసుకొని ఆ యొక్క రిక్వైర్మెంట్ ఆ యొక్క కంప్లీట్ అప్లికేషన్లో ఉన్నట్లుగా, ఆ ఉన్న రిక్వైర్మెంట్ సరిగ్గా పనిచేస్తున్నట్లుగా మనం నిర్ధారించుకోవచ్చు. క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్లో ఆ యొక్క హోమ్ పేజ్ ఇన్ని సెకండ్లో కానీ ఇన్ని నిమిషాల్లో కానీ డిస్ప్లే కావాలని ఎక్కడా పొందుపరచలేదు కాబట్టి ఆ యొక్క టెస్ట్ కండిషన్ని ఆ యొక్క కోణంలో ఆ యొక్క రిక్వైర్మెంట్ని టెస్ట్ చేయవలసిన అవసరము లేదు. ఈ విధంగా క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ఆ యొక్క కంప్లీట్ అప్లికేషన్లో ఉన్నాయో లేవో, ఉన్న అప్లికేషన్స్ ఉన్న రిక్వైర్మెంట్స్ ఆ యొక్క అప్లికేషన్లో పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి రూపొందించినటువంటి టెస్ట్ కేసుల్ని ఒక వర్గీకరణగా, ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని వివిధ కోణాల్లో టెస్ట్ చేయడానికి రూపొందించినటువంటి టెస్ట్ కేసెస్ని ఇంకో వర్గీకరణగా సిస్టమ్ టెస్టింగ్ని క్లాసిఫై ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్లో మనం తెలుసుకోబోయే అంశం ఈ క్లాసిఫికేషన్ అనేది ఎన్ని విధాలుగా చేశారని. ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాసిఫికేషన్ ముఖ్యంగా 2 విధాలుగా చేశారు. అవి ఏమిటి అంటే ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఈ యొక్క ఫంక్షనల్ టెస్టింగ్లో క్లయింట్ సూచించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటినీ డెవలపర్స్ ఆ యొక్క కంప్లీట్ అప్లికేషన్లో పొందుపరిచారో లేదో మనం వ్యాలిడేషన్ చేయవలసి ఉంటుంది. ఆ ఉన్న రిక్వైర్మెంట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో మనం టెస్టింగ్ వ్యాలిడేషన్ చేయవలసి ఉంటుంది. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని వివిధ కోణాల్లో టెస్ట్ చేస్తారు. అంటే ఆ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసినప్పుడు ఎంత సమయంలో హోమ్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది, ఒకేసారి ఎంతమంది యూజర్స్ లాగిన్ అవ్వచ్చు అనే విషయాల్ని ఈ యొక్క నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో పరిశీలిస్తారు. ఫ్రెండ్స్, సిస్టమ్ టెస్టింగ్లో టెస్ట్ టీమ్ ముందుగా ఫంక్షనల్ టెస్టింగ్ని అమలుపరచడం ద్వారా క్లయింట్ ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ఆ యొక్క కంప్లీట్ అప్లికేషన్లో ఉన్నాయో లేదో, ఉన్న రిక్వైర్మెంట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో మనం ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్లోని ముఖ్యమైన అంశాలని పరిశీలించినప్పుడు సిస్టమ్ టెస్టింగ్ లెంతీ ప్రాసెస్ కనుక చివరి రిక్వైర్మెంట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా సమయం వేచి ఉండవలసి వస్తుంది. ఆ కారణం చేత సిస్టమ్ టెస్టింగ్ని క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగింది. సో ఫంక్షనల్ టెస్టింగ్ ద్వారా అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో లేదో ధృవీకరించుకోవడానికి టెస్టర్స్ ముందుగా ఆ యొక్క టెస్టింగ్ని అమలుపరచడం అనేది చేస్తున్నారు. అది అయిన తర్వాత నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో టెస్ట్ టీమ్ ఉన్న రిక్వైర్మెంట్స్ని వివిధ కోణాల ద్వారా టెస్ట్ చేసి ఆ యొక్క రిక్వైర్మెంట్స్ వివిధ సందర్భాల్లో కూడా సరిగ్గా పనిచేస్తాయని ధృవీకరిస్తారు. ఈ విధంగా బోత్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ద్వారా ఆ యొక్క కంప్లీట్ అప్లికేషన్ని టెస్ట్ చేసి ఆ యొక్క అప్లికేషన్ అన్ని సందర్భాలలో అన్ని విధాలుగా పనిచేస్తుందని క్లియరెన్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.